హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. మరి స్టాక్ మార్కెట్ విషయంలో మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ టైంలో ఎఫ్ అండ్ ఓస్ అని కూడా మనం వింటుంటాం. అసలు ఎఫ్ అండ్ ఓస్ అంటే ఏంటి అనే డౌట్ అనేది కూడా కొంతమందికి వస్తుంటుంది కదా. మరి ఈ డౌట్ను కూడా క్లారిఫై చేయడానికి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనకి దీనికి మరి సమాధానం చెప్పడానికి కూడా మన దగ్గర అయితే పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య గారు. సార్, ఎఫ్ అండ్ ఓస్ అంటే ఏంటి సార్? యూజువల్గా మనం ఎక్కువగా ఈ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ ఈ యొక్క పరిసరాల్లోనే మనం ఈ మాటను ఎక్కువ వింటూ ఉంటాం. సో ఎఫ్ అండ్ అంటే స్టాక్ మార్కెట్ పరిభాషలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఓకే. సో ఇది డెరివేటివ్ సెగ్మెంట్లో వస్తుంది. సో సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. ఓకే. నాకు బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీట్ కావాలి. వీట్ అనేది మార్కెట్ ప్రైస్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అనేది నాకు వద్దని చెప్పేసి నేను మీతో ఒక అగ్రిమెంట్కి వచ్చాను. ఓకే. నాకు వీట్ మే 1st 100 kgs కావాలి. ఓకే. సో ప్రైస్ ఎంత? సో మీరు ఒక ప్రైస్ చెప్పారు, మన ఇద్దరు అగ్రి అయ్యాం. మీరు ఒక 100 రూపీస్కి ఇస్తాను అన్నారు. నాకు 100 kgs 100 రూపీస్కి ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు మార్కెట్లో వీట్ ప్రైజెస్ అనేది ఫ్యూచర్లో పెరగవచ్చు, తగ్గొచ్చు. సో ఇది పెరిగినా తగ్గినా మీరు మాత్రం మే 1st నాకు నేను ఇచ్చిన దానికి ప్రైస్కి మీరు ఇవ్వాలి. అంటే ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ఆ ప్రైస్కి తగ్గట్టు ఇచ్చేసేయాలనుకో. సో మే 1st మీకు గనక ఒకవేళ వీట్ మార్కెట్లో 90 రూపీస్ అయితే మీరు నా దగ్గర నుంచి 100 తీసుకొని మీరు నాకు వీట్ ఇస్తారు. ఒకవేళ మార్కెట్లో 110 అయితే అక్కడ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి నార్మల్గా. సో ఇక్కడ ఏంటంటే మన ఇద్దరి నుంచి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. సో అగ్రిమెంట్ ప్రకారం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ మీరు నాకు ఆ గూడ్స్ అన్ని డెలివర్ చేయాలి. స్టాక్స్లో కూడా అంతే. ఆన్ ఎ ఫ్యూచర్ డేట్, సో నేను మన ఇద్దరికి చెప్పిన అగ్రీడ్ ప్రైస్లో మీరు స్టాక్స్ డెలివర్ చేయాల్సి వస్తుంది. ఓకే. దీన్ని బేసిక్గా దేనికంటే స్టాక్స్ నాకు డిఫరెంట్ వ్యూ ఉంది. రేపు మార్కెట్లో స్టాక్స్ పడతాయని నాకు తెలుసు. అప్పుడు నేనేం చేస్తాను అంటే నా దగ్గర ఉన్న స్టాక్స్ని నేను సింపుల్గా మీకు ఎక్కువకి అమ్ముతాను. ఓకే. ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉంటాం కాబట్టి మీరు తప్పించుకోవడం కుదరదు. సో ఎప్పుడంటే ఏంటంటే హెడ్జింగ్ పర్పస్ వాడచ్చు. కానీ దీన్ని చాలా మంది ఏంటంటే స్పెక్యులేషన్ పర్పస్ వాడుతున్నారు. స్పెక్యులేషన్ పర్పస్. ఓకే. అంటే ప్రిడిక్ట్ చేసేసి ఆ టైప్ అనమాట. సార్, యూజువల్గా దీంట్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సార్? సో జనరల్గా ఈ ఎఫ్ అండ్ ఓస్లో హ్యూజ్గా ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇన్స్టిట్యూషన్స్. ఓకే. సో లైక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. చాలా మంది తెలియదు, ఎల్ఐసి ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా డొమెస్టిక్లో. ఓకే. సో జనాల దగ్గర తీసుకొచ్చిన డబ్బులు దాదాపు 10% పెట్టుద్ది స్టాక్ మార్కెట్లో. నెక్స్ట్ ఫారెన్ ఇన్వెస్టర్స్. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే దే విల్ బై ద స్టాక్స్, దే విల్ డూ అనాలిసిస్ మొత్తం చేస్తారు. పెద్ద టీమే ఉంటుంది, పెద్ద కార్పొరేట్స్ సైజ్ కంపెనీ ఒకటి పెట్టుకుంటారు. అనాలిసిస్ చేసి వాళ్ళకి మార్కెట్లో పడిపోతుందంటే కనుక వీళ్ళ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉంటాయి. ఓకే. సో దానికి పడిపోతుందంటే కనుక ఎక్కువ కొంటామని చెప్తారు. సో సారీ ఎక్కువకి అమ్ముతామని చెప్తారు. సో ఆటోమేటిక్ అగ్రిమెంట్లో ఎవరో ఒకటి వచ్చారనుకుందాం. జనరల్గా ఎవరు వస్తారంటే రిటైల్ ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. వీడికి ఏంటంటే వీడికి ఏం తెలియదు. వీడికి తెలిసిన చిన్న అనాలిసిస్, చిన్న యూట్యూబ్ చాట్స్ ఇవన్నీ తీసేస్తాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ వాడి డెసిషన్ రాంగ్ అయింది అనుకుందాం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్కి, పోయేది ఏముంది వాడి దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి, అయ్యే అక్కడ ఇస్తాడు. మళ్ళీ సేమ్ మార్కెట్ ప్రైస్లో వాడుకుంటాడు. వాడికి పెద్ద ఏం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ కరెక్ట్ అయింది అనుకుందాం, హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే అసలు దగ్గర స్టాక్సే లేకుండా పెడతారు. రేపు కనుక రివర్స్ అయితే కనుక డెసిషన్ మొత్తం పోతుంది. ఆ పే మొత్తం ఎక్స్ట్రా మొత్తం ఇది కట్టాలి. రైట్. సో ఇందాక ఫ్యూచర్కి ఆప్షన్కి ఒకటి చిన్న డిఫరెన్స్ ఉంది. ఫ్యూచర్లో ఏంటంటే ప్రైస్ ఎంత పెరిగినా మీరు ఇవ్వాల్సిందే. ఆప్షన్లో ఏంటంటే ఈ ఆప్షన్కి ఇందాక మనకి అగ్రిమెంట్లో ఒక చిన్న భయానా ఇస్తాను మీకు. మీకు ఫేవర్ కనుక అగ్రిమెంట్ లేదనుకోండి, మార్కెట్లో 100 నుంచి 110 అయింది అనుకోండి, మీరు వదిలేయచ్చు. ఓకే. నార్మల్గా అయితే అలా వదలడానికి ఉండదు కదా. ఫ్యూచర్లో ఉండదు. ఓకే. ఆప్షన్లో ఉంటుంది. ఆప్షన్లో మహా అయితే లాస్ అయితే ఆప్షన్ ప్రీమియం పోతుంది. సో అందుకని జనాలు ఇప్పుడు ఈ మధ్య చాలా రిటైల్ ఇన్వెస్టర్స్ ఆప్షన్స్ చేస్తారు. ఫ్యూచర్స్ వాళ్ళ లిమిట్స్ పెంచారు కాబట్టి ఫ్యూచర్స్ వాళ్ళు చేయలేరు. సో మనకి ఫ్యూచర్స్లో చాలా హెవీ రిస్క్ ఉంటుంది. పోతే కనుక ఈవెన్ 200 రూపీస్లో స్టాక్ ఇస్తామని మాట ఇచ్చారు, అది పోయి 500 అయితే అదే సింగిల్ స్టాక్ మళ్ళీ అగ్రిమెంట్లో ఉండదు. ఇస్తే కనుక ఒక లాట్ ఉంటుంది, ఆ లాట్ కూడా సో 1000 అలా మల్టిపుల్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో నీకు ఒక దాని మీద 300 లాస్ అంటే 1000 into 300 3 lakhs. డబుల్ కంటే ఎక్కువ. ఆ రిస్ట్రిక్షన్ అనేది ఉండదు ఫ్యూచర్లో.
ఆప్షన్స్లో అయితే కనుక పోయి మహా అయితే ఆ కట్టిన ప్రీమియం మొత్తం మనం వదులుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు సార్? యూజువల్గా వాళ్ళ ఆప్షన్స్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు? స్టాక్ మార్కెట్లో ఇన్ఫ్లుయెన్సర్ అంటే జస్ట్ అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే సమ్వన్ హూ ఇన్ఫ్లుయెన్సెస్ ద పీపుల్. యా, అవును. అదే ఫైనాన్స్ ఫీల్డ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఓకే. వాళ్ళు ఆప్షన్స్నే ఎందుకు చేస్తారంటే మీకు ఈ బ్రోకింగ్ కంపెనీస్ కమిషన్ ఇస్తాయి. ఓకే. అండ్ ఆప్షన్స్లో మనీ అనేది చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు జనాలు. అండ్ అది కూడా చాలా ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేవి వీక్లీ కాంట్రాక్ట్స్, మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇతనే మనకు తెలిసిపోతుంది మనకి డబ్బులు వస్తాయా లేదా అని చెప్పేసి. సో క్విక్ మనీ. సో దానికని చెప్పేసి అండ్ బ్రోకరేజ్ కూడా వాళ్ళకి షేర్ ఇస్తారు. ఓకే. అండ్ వాళ్ళు ఏంటంటే ఇక కోర్సులు కూడా మొదలు పెట్టారు. సో మేము ఆప్షన్స్లో ఇది చేస్తాం అని చెప్పేసి. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి బ్రోకింగ్ ఇన్కమ్ వస్తుంది, కోర్సుల మీద ఇన్కమ్ వస్తుంది, అండ్ క్విక్ మనీ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకే. మెయిన్గా క్విక్ మనీని జనాలకు చూపిస్తారు. సో ఆప్షన్స్లో నేను ఈ స్ట్రాటజీ వాడాను, నాకు 1 monthలో నాకు 1 lakh ఇన్కమ్ వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎవరికైతే ఇన్కమ్ లేక బాగా డిప్రెషన్లో ఉన్నాడో వాడు చూస్తాడు యూట్యూబ్ వీడియోస్, అదేదో యాడ్ చూస్తాడు. ఓకే నేను ఎంత చేసినా రావట్లేదు, ఇదేదో బాగుంది కోర్స్ తీసుకుంటే వస్తుంది అని చెప్పేసి దిగుతాడు. ఇక వాడు కోర్సులు ఫీజు కడతాడు. వీడికి ఏమైనా వచ్చా అంటే వీడికి సరిగ్గా రాదు ట్రైనింగ్ ఇచ్చేవాడికి. సో మనకు హైదరాబాద్లో ఒక 2 months బ్యాక్ సెబీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ని బ్యాన్ చేసింది సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి. ఓకే. వాడి P&L స్టేట్మెంట్ యాక్చువల్ చేస్తే లాస్లో ఉంది. దాన్ని ఎడిట్ చేసి నేను ఇంత ప్రాఫిట్లో ఉన్నా అని చెప్పి జనాలకు కోర్సులు కొంటావు, టిప్స్ ఇవ్వటం ఇవన్నీ చేశాడు. ఈవెన్ అంతెందుకండి, లాస్ట్ ఇయర్ PR సుందర్, వన్ ఆఫ్ ద ఫేమస్ స్టాక్ మార్కెట్ ట్రైనర్, ఆయన 1 year పాటు సెబీ బ్యాన్ చేసింది. సో ఆయన ఏంటంటే ఆయన అసలు PR సుందర్ అసలు ఎంత పాపులర్ అంటే ఆయన కోర్సెస్ లైవ్లో వినడానికి నేను కొంతమంది డైరెక్ట్గా విన్నాను. దే కేమ్ ఫ్రమ్ US టు చెన్నై. ఓకే. డైరెక్ట్గా వినడానికి. సో ఆయన చాలా పెద్ద ట్రైనర్, బట్ ఆయన కూడా మిస్టేక్ చేశాడు. ఆయనకి ఆప్షన్స్ ట్రేడింగ్ ఆయనకు ఈజీయే, బట్ ఆయనకి ఈజీ అని చెప్పేసి ఆయన చెప్పినట్టే చేయమంటే జనాలకు ఈజీయా కాదు. పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటారు. మెగాస్టార్కి డాన్స్ చేయడం ఈజీగానే ఉంటుంది, అది చూసి అందరినీ ఏమంటే అట్లానే లేదు కాంటు. సో అంటే ఏంటంటే ఆయన టిప్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆ టిప్స్ విని వీళ్ళు సరిగ్గా అనలైజ్ చేయలేక వీళ్ళు పోయారు, హ్యూజ్ మనీ లాస్ అయ్యారు. ఓకే. వీళ్ళు పోయి సెబీకి కంప్లైంట్ ఇచ్చారు, ఇన్వెస్టిగేట్ చేసిన సెబీ. అసలు నువ్వు లైసెన్స్ తీసుకోకుండా నువ్వు అసలు జనాలకు ఎందుకు ఇస్తున్నావు, కోర్సులో అయితే నువ్వు ఇచ్చుకో ఎడ్యుకేషన్ పర్పస్, బట్ నువ్వు ఎందుకు టిప్స్ ఇచ్చావు అని చెప్పి బ్యాన్ చేసిన సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి. అండ్ ఎంత అయితే ఫీజులు తీసుకున్నావు ఆ ఫీజులు అనేది రివర్స్ ఇచ్చాయి. వీళ్ళకి ఏంటంటే చాలా హ్యూజ్ మనీ వస్తుంది ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఓకే. అండ్ ఒక బ్రోకింగ్లో కూడా షేర్ వస్తుంది. వీళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గర డిమాట్ అకౌంట్లు తీసుకుంటేనే స్పెషల్ గ్రూప్లో పెట్టి మరీ ఇస్తారు. అందులోనే ట్రేడ్ చేయమంటారు. అసలు నార్మల్గా ఒక డే ట్రేడింగ్ ఒక స్టాక్ని కొని అమ్మితేనే 40 rupees బ్రోకింగ్ అంటే కనుక నేను సగం ఇస్తారు. అట్లాంటి రోజుకు ఒక 5-6 చేపిస్తారు ఈజీగా. ఓకే. కనీసం ఒక 1000 మంది ఉంటారు ఆ టెలిగ్రామ్ ఛానల్లో. ఒక్కొక్కరి దగ్గర నుంచి 100,000 into 100 1 lakh వస్తుంది ఆ రోజుకి. 20-30 lakhs ఈజీగా వస్తాయి. సో వాళ్ళకు హ్యూజ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ మెయిన్గా దీని మీదే పడ్డారు. ఓకే. దీనివల్ల నిజంగా లాభపడింది ఎవరంటే గవర్నమెంట్. దే విల్ గెట్ ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి ఆ బ్రోకింగ్ కమిషన్ వస్తుంది. స్టాక్ బ్రోకర్స్ అవి ట్రేడింగ్ అంతా చేసినప్పుడు వాళ్ళకి ఫీజు వస్తుంది. నెక్స్ట్ ఆ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ వాళ్ళకి ఎరగా వెళ్తారు. లాస్ అయ్యేది ఎవరంటే కామన్ మ్యాన్. ఒక స్థాయిలో ఇన్వెస్టర్స్ సైతం వాళ్ళు తినేస్తున్నారు. సో మీరు కనుక చూస్తే కనుక డే ట్రేడర్ తెలుగు ఛానల్, సో హీ కెప్ట్ ఎ వీడియో. సో వీఆర్ లాస్ ఇన్ అవర్ స్టాక్ మార్కెట్స్, దీనిలో లాస్ అయ్యాను, మేము ఇప్పుడు కొన్నాళ్ళు ఆపేస్తున్నాం అన్నారు. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా ఇన్స్టిట్యూషన్స్ తినేస్తాయి. ఓకే. సో ఇక జనాలు కామన్ పీపుల్ అయితే ఇంకేం లేదు, కష్టం, చాలా కష్టం. సో అసలు దేనికని చూస్తే యాక్చువల్గా F&O అనేది హెడ్జింగ్ పర్పస్. సో మనకున్న పోర్ట్ఫోలియో రేపు మార్కెట్లో పడిపోతుంది అంటే దాన్ని సేవ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడానికి పెడతాం. అంటే వీటి ద్వారా ఎవరైనా మనీ అనేది అర్న్ చేస్తారా సార్? సో మనకి సెబీ డేటా చూస్తే 90% లాస్లోనే ఉన్నారు. ఓకే. మిగిలిన దాంట్లో ఒక 5% అయితే FD రిటర్న్ కూడా బీట్ చేయట్లేదు. FD రిటర్న్ కూడా అంటే 5-6%. ఆ మిగిలిన వాళ్ళలో కూడా ట్యాక్సులు పోను, వచ్చే రిటర్న్ కూడా less than 10% ఉంటుంది. సో F&O మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఓకే. సో సింప్లీ నీ దగ్గర స్టాక్స్ లేకుండా నువ్వు జస్ట్ మార్కెట్ను ఊహించి నువ్వు చేస్తే, మార్కెట్ రివర్స్లో చేస్తే అసలు మీరు 1992 స్కామ్ కనుక ఆ వెబ్ సిరీస్ చూస్తే, సో అందులో హర్షద్ మెహతా వర్సెస్
ఆపోజిట్లో ఇంకొకరు ఉంటారు. యా. సో హర్షద్ మెహతా ఏం చేస్తారంటే వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టాక్ని పడేయాలని చూస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే రివర్స్లో కొంటూ ఉంటారు. ఇదంతా తెలియకుండా మనం ఎంటర్ అయితే ఏమవుతుంది అంటే మార్కెట్ ఇలానే జరుగుతుంది. ఒక కంపెనీ దాన్ని పడేయాలని చూస్తే ఇంకో కంపెనీ దాన్ని కొంటూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి. ఓకే. ఇదన్నీ తెలియకుండా మనం దానిలో దిగితే ఏమవుతుంది? ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్లో ఈ రకం కూడా చేస్తారు. సో వాళ్ళు డబ్బులు పెడతారు ఒక స్టాక్లో, పెన్నీ స్టాక్లో పెడతారు. పెన్నీ స్టాక్స్ వాళ్ళు రిలయన్స్లో పెడితే రిలయన్స్ని పడేయడం అంత ఈజీ కాదు. ఓ పెన్నీ స్టాక్స్లో డబ్బులు పెడతారు. నెక్స్ట్ ఆ స్టాక్ గురించి మంచి వీడియో చేస్తారు. సో దిస్ స్టాక్ ఈస్ గోయింగ్ టు బి ఎ మల్టీ బ్యాగర్. సో ఇది ఎంత పెద్ద మాఫియా అంటే ఈవెన్ పెద్ద పెద్ద ప్రైమ్ న్యూస్ ఛానల్స్లో కూడా అనలిస్ట్లో వచ్చి చెప్పిస్తారు వాళ్ళ చేత. ఓకే. సో అది చూసి జనాలు ఏం చేస్తారు? దే విల్ ఇన్వెస్ట్. సో ఒక ప్రైజ్ వస్తుంది, ఇంకా ఆటోమేటిక్గా వీళ్ళకి టార్గెట్ వచ్చేది వీళ్ళు అమ్మేస్తారు. నిజంగా దానికి అసలు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏం వెరిఫై చేయరు, ఆటోమేటిక్గా లాస్ అయిపోతారు. ఇక దానివల్ల ఎవడు కొనేవాడు ఉండడు. సో ఇది నేను పర్సనల్గా చాలా చూశాను. ఓకే. టెలిగ్రామ్ ఛానల్స్లో టిప్స్ వస్తాయి. ఈవెన్ ఒక ఎక్స్టెంట్కి పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఒక ఎక్స్టెంట్కి వెళ్ళేసి టీవీలో కూడా అనలిస్టులతో చెప్పిస్తారు. స్టాక్ అని గుడ్డిగా నమ్మేసి వాళ్ళని పెట్టేస్తారు. ఓకే. దెన్ పంప్ అండ్ డంప్ జరిగిపోతుంది. ఇక ఫస్ట్ స్టాక్స్ కొన్నారు, జనాలు మొత్తం దిగిన తర్వాత ప్రైస్ పెరిగిపోతుంది. వీళ్ళ 10 రూపీస్లో కొంటారు, అది 100 అవుతుంది. వీళ్ళ స్టాక్స్ అన్ని 100లో అమ్మేస్తారు. ఈ ప్రాఫిట్ రావట్లేదని చెప్పి ఒక్కొక్కటి కామన్ మ్యాన్ ఎగ్జిట్ అవుతూ ఉంటాడు. సో ఫైనల్గా మిగిలిన వాళ్ళందరూ లాస్ అయిపోతుంటారు. ఓకే. అమ్మో, F&Os అంటే అంత ఈజీ కాదు సార్. మీరు చెప్తూ ఉంటేనే 95% మందికి అందరూ లాస్లోనే ఉంటున్నారు. కేవలం 5% అది కూడా వాళ్ళు కూడా అంటే FDని కూడా బీట్ చేయలేకపోతున్నారంటే అమ్మో. సో దానికి ఎంత స్ట్రెస్ తీసుకోవాలి, అంతా మర్చిపోతారు. రోజు రాత్రులు కూర్చొని అనలైజ్ చేస్తారు. సో బట్ ఎంత రిటర్న్ వస్తుంది అది మర్చిపోతారు. F&Os గురించి చాలా చక్కగా వివరించారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.